అయితే మీ ఇందాక అమ్మో బొమ్మ సినిమా గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం నాకు తెలిసింది. ఏంటండి? ఆ సినిమా యాక్చువల్గా ఆ సినిమా తీసే టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటికే చాలా మంచి పొజిషన్లో, అంటే చాలా మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. అండ్ ఆయన రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగింది. బట్ మీరు ఆ సినిమా టైంలో ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో బడ్జెట్, లో బడ్జెట్లో తీసిన సినిమా రాజేంద్ర ప్రసాద్కి అంత ఇచ్చుకోలేను అని అనుకున్నారు. అవునండి. అదే ఆయన చాలా తక్కువ, అతి తక్కువ రెమ్యూనరేషన్ చేశారట, నిజమేనండి? అది 100% రైట్ అండి. ఎందుకు అంటే ఆ టైంకి రాజేంద్ర ప్రసాద్ ఆ నలుగురు ఈ నలుగురు ఎన్ని చేసి భూమిలో ఉన్నాడండి, మంచి పొజిషన్లో ఉన్నాడు ప్రసాద్ గారు చెప్పాలంటే. నేను ఈ సినిమా అమ్మో బొమ్మ మా బంధువుల సినిమా, నేనే ప్లాన్ చేశాను బడ్జెట్లో. ప్రసాద్ గారికి ఒకసారి ఫోన్ చేసి చెప్పాను, ప్రసాద్ గారు ఇలా చేస్తున్నా, ఈ సినిమా అమ్మో బొమ్మ ఒరిజినల్గా కొందేవారంటే బాంబే వెళ్ళి కొని తీసుకొచ్చింది. మరాఠీ సినిమా, సూపర్ హిట్ సినిమా అంటే సంవత్సరం ఆడింది అక్కడ. అది గురువు గారు నన్ను పంపించి ఆయన తీద్దాం నా డైరెక్షన్లో అని చెప్పి అక్కడికి పంపించి బాంబే అగ్రిమెంట్ చేసి తీసుకొచ్చామండి. గురువు గారు కాలమాన పరిస్థితుల వల్ల చేయలేకపోయాడు. చేయకపోతే సార్ నేను చేసుకుంటాను సార్ అంటే ఇచ్చేసాడు. సరే ప్రొడ్యూసర్కి చేస్తున్నాను నేను. చేస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్తో తక్కువ బడ్జెట్లో చేయాలి, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు రెమ్యూనరేషన్ ఎంత ఉంది, వర్కౌట్ అవ్వదు, వద్దు రాజేంద్ర ప్రసాద్ గారు, వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుందామని చెప్పి ఇది ఫ్రాంక్గా రాజేంద్ర ప్రసాద్కి చెప్పేద్దాం అని చెప్పి మా ఇద్దరి మధ్య చాలా ఫ్రాంక్గా ఉంటాం మేమండి. నేను మా ఇద్దరి మధ్య కాదండి, నేను ఎప్పుడు ఎవరితోటైనా చాలా ఫ్రాంక్గానే ఉంటాను నేనండి. పని జరిగితే జరుగుతుంది, లేదంటే లేదనండి. రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ చేసి, ప్రసాద్ గారు ఇది విషయం, మేము బడ్జెట్లో సినిమా తీస్తున్నాను, మిమ్మల్ని బేర్ చేయలేం, తక్కువకు చేయమని నేను అడగకూడదు, ధర్మం కాదు నాకు, బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ మై ఓన్ ఫిలిం మీరు చేస్తారు నాకు, అంచేత వద్దు ఈ సినిమా వదిలేస్తున్నాను, నేను వేరే వాళ్ళతో చేస్తున్నాను. మళ్ళీ ఎవడో వచ్చి న్యూస్ మీకు చెప్పి పేపర్లో న్యూస్ చూసి మీరు షాక్ అయ్యి వద్దు అంటే, ఎందుకు అలా అనుకున్నారు, నేను చేస్తాను, మీరు ఏమిస్తున్నారో మూడో కంటికి తెలియకుండా కవర్లో పెట్టి నాకు ఇవ్వండి, నేను చేస్తున్నాను ఈ సినిమా అంతే. తర్వాత వాళ్ళ పిఏ ఉమామహేశ్వరకు ఫోన్ చేసి చెప్పాను, నేను ఇలా అన్నారు ప్రసాద్ గారు, అమౌంట్ కూడా ఎంతో తెలిస్తే నాకు కొంచెం బెటర్గా ఉంటుంది, అది నేను అంటే మీరే డిసైడ్ చేయండి అని అన్నాను. మేము ఇంత అనుకున్నాం, ఎంతకంటే పైసా రాదు, మీరు తీసుకునే అమౌంట్లో ఇది 3వ వంతు, ఈ అమౌంట్ 3వ వంతు కూడా కాదు, 1/4 అండి అన్నాను. ప్రసాద్ గారు చెప్పాడు, వద్దు ఇంకా ఆ సమస్య లేదు, ఆయన ఏమిస్తున్నాడో ఇవ్వనండి అంతే. సరే అయిపోయి చేసాను సినిమాని. చేసిన తర్వాత మనం అడ్వాన్స్ మాత్రమే ఇచ్చేవాడిని ఆయనకి 1 లక్ష, తర్వాత డబ్బు ఇవ్వలేదు. సినిమా అయిపోయింది, డబ్బింగ్ చెప్పేశాడు. జనరల్గా డబ్బింగ్ చెప్పేటప్పుడు అందరూ కూడా అమౌంట్ తీసుకునే డబ్బింగ్ చెప్తారండి. కానీ నేను కూడా ఈ పాలసీ ప్రకారం మిగిలిన అమౌంట్ పంపించాలి కాబట్టి ప్రసాద్ గారు మీ అమౌంట్ నేను పంపిస్తున్నాను అన్నాడు. ముందు అది పక్కన పెట్టండి, దీన్ని తమిళ్కి మలయాళానికి మీరు ఎంతకు అమ్మాలనుకున్నారు అని అడిగాడు. ఇదిగో మేము తమిళ్కి ఎంత, మలయాళానికి ఎంత, వెదర్ రీమేక్ ఆర్ డబ్బింగ్, రీమేక్ అయినా చేసుకోవచ్చు, డబ్బింగ్ అయినా చేసుకోవచ్చు, మేము సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కొన్నామండి అక్కడ హిందీలో అన్నాను. కదా అనుకున్నారు కదా, నాకు ఎంత ఇవ్వాలి మీరు, బ్యాలెన్స్ ఇంతే కదా, సరే ఓకే ఆ అమౌంట్కి నాకు ఇది ఇచ్చేయండి, నాకు డబ్బు కూడా పంపించొద్దు మీరు. ఆ అగ్రిమెంట్ చేసి ప్రొడ్యూస్ సేఫే కదండి, ఎందుకంటే డబ్బు ఇవ్వడానికి అప్పటికి అమ్ముడు అవ్వలేదు సినిమా. సో ఆ విధంగా బాగా కోఆపరేట్ చేశాడు రాజేంద్ర ప్రసాద్, సూపర్గా, దాంట్లో సమస్య లేదండి ఆ విషయంలో. సో ఆ ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్ ఉంది మీది, ఉందండి. అలాగే చంద్రమోహన్ గారు ఒక ఇన్సిడెంట్లో అమౌంట్ విషయంలో కాదు కానండి, ఒక విషయంలో చేశాడండి. శిక్ష అనే సినిమా చేస్తానని చెప్పాను కదండి, చంద్రమోహన్ గారు అప్పటి వరకు నాతో కామెడీ క్యారెక్టర్లు చేస్తున్నాడు. శిక్ష భిన్నమైన క్యారెక్టర్, పూజారి క్యారెక్టర్, తన వైఫ్ని ఒక క్రిస్టియన్ వచ్చి షెడ్యూల్ చేసే, తన వైఫ్ క్యారెక్టర్ని క్రిస్టియన్ వచ్చి షెడ్యూల్ చేసే క్యారెక్టర్, అటువంటి వైఫ్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టే క్యారెక్టర్ చంద్రమోహన్ గారు నెగిటివ్ షేడ్. ఇది నేను చంద్రమోహన్ గారు వద్దనుకున్నానండి, నేనండి వద్దనుకుంటే శశిభూషణ్ గారు అడిగారు, చంద్రమోహన్ గారు మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు అని. ఇది సార్ మేమంతా పాజిటివ్ క్యారెక్టర్లు చేసాం, మేము ఇద్దరునో మంచి భూమిలో ఉన్నాం, ఈ క్యారెక్టర్ మనకి ఆయనకి మైనస్ అవుద్ది, మన సినిమాకి మైనస్ అవుద్ది, వద్దు అన్నాను. సరే అయితే ఎవరినో వేరే వాళ్ళు డిసైడ్ చేయండి అన్నాడు ఆయన శశిభూషణ్ గారు.
నేను చంద్రమోహన్ గారికి ఫోన్ చేసి చెప్పాను, న్యాచురల్గా నేను సినిమా చేస్తున్నాను అంటే అప్పట్లో చంద్రమోహన్ గారు తనే హీరో అనుకుంటాడండి, ఎందుకంటే అప్పుడు అలా వచ్చింది ఆ బంచ్. అట్లా చంద్రమోహన్ గారు ఇది వద్దని, సార్ వద్దు నేను చేస్తున్నాను, నెగిటివ్ షేడ్ అయినా సరే మీ డైరెక్షన్లో క్యారెక్టర్ నేను చేస్తాను, మీ సినిమా నేను వదిలేసుకోకూడదు, లింక్ తెగిపోద్ది, లింక్ తెగిపోద్ది అట్టండి అని చేసాడు ఆయన ఆ క్యారెక్టర్. అలా ఉంటాయి కొన్ని రిలేషన్షిప్లు అండి టోటల్గా అది.